హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహా బ్లాగ్స్. ఈరోజు నేను మీ అందరితోని మనకి డైలీ లైఫ్లో యూజ్ చేసే ఒక ప్రోడక్ట్ గురించి అండ్ దానివల్ల యూజెస్ ఏంటి, మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ అండ్ మనకి రిఫ్రెషింగ్గా చేయడానికి కానీ ఆ ప్రోడక్ట్ ఎలా యూజ్ అవుతుంది అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో అదే రోజ్ వాటర్. ఈ రోజ్ వాటర్ అనేది మన స్కిన్కి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. మన స్కిన్కి గ్లోయింగ్గా కనిపించడానికి కానీ లేకపోతే మన స్కిన్ యొక్క pH లెవెల్ని బ్యాలెన్స్ చేయడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే ఇది పర్సనల్గా చాలా ఇష్టం రోజ్ వాటర్ అనేది. యాజ్ ఎ టోనర్గా లేకపోతే బాడీ లోషన్లో కానీ మన ఫేస్ ప్యాక్స్లో కానీ లేకపోతే హెయిర్కి కానీ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ స్కిన్ విషయంలో మాట్లాడుకుంటే మన pH లెవెల్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ మన pH లెవెల్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది బికాజ్ మనకి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాము మన స్కిన్ మీద, డిఫరెంట్ ప్రోడక్ట్స్ అండ్ సన్ స్క్రీన్స్ కానీ క్రీమ్స్ కానీ డిఫరెంట్ వేరియస్ ప్రోడక్ట్స్ వచ్చేస్తున్నాయి. సో అలాంటివి మన స్కిన్ మీద మనం అప్లై చేసుకునేటప్పుడు ఈ స్కిన్ యొక్క pH లెవెల్ అనేది చాలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ రోజ్ వాటర్ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా వర్క్ చేస్తుంది బికాజ్ వాళ్ళకి ఎక్సెస్ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది మన స్కిన్లో నుంచి. సో అది రిమూవ్ చేయడానికి చాలా బాగా వర్క్ చేస్తుంది అండ్ అలానే మనకి పింపుల్స్ అవి రాకుండా కూడా కాపాడుతుంది. ఇది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు అస్సలు భయపడక్కర్లేదు. ఇది చాలా మైల్డ్గా ఉంటుంది అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి తొందరగా ప్రోడక్ట్స్ అనేవి పడవు వాళ్ళ స్కిన్ మీద. సో అలాంటప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసుకొని చేయాలి. బై మిస్టేక్ అలా చేయకపోయినా సరే మనకి రెడిష్నెస్ అనేది అదంతా కూడా వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు మనం ఇలాంటి రోజ్ వాటర్ తీసుకొని కాటన్ బాల్ ఉంటుంది కదా దాంతో వైప్ చేసుకుంటే రెడిష్నెస్ అనేది తగ్గి మనకి మంటగా ఉంటుంది కదా అది కూల్ డౌన్ అవుతుంది అనమాట. సో ఒకసారి మీరు రోజ్ వాటర్ యూజ్ చేసినప్పుడు కూడా మంచి క్వాలిటీ రోజ్ వాటర్ తీసుకోండి. ఈ రోజ్ వాటర్లో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మన స్కిన్ మీద పింపుల్స్ కానీ యాక్నే కానీ లేకపోతే రెడిష్నెస్ కానీ చాలా తొందరగా తగ్గుతాయి. మనం ఇది మేకప్ రిమూవ్ చేసిన తర్వాత యాజ్ ఎ టోనర్లో కూడా యూజ్ చేయొచ్చు. టోనర్లో యూజ్ చేయడం వల్ల మనం టోనింగ్ ఎందుకు చేస్తాము, క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్. సో ఈ 3 స్టెప్స్ కంపల్సరీ కాబట్టి టోనింగ్ ప్రాసెస్లో రోజ్ వాటర్ అనేది యూజ్ చేయండి. అండ్ ఈ రోజ్ వాటర్ వల్ల మనకి రిఫ్రెషింగ్ ఫీల్ వస్తుంది అండ్ అలానే మనకి లైక్ ఫ్రీగా ఉంటుంది, మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఇందులో మనకి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మన స్కిన్ యొక్క సెల్స్ డ్యామేజ్ అయినా సరే దాన్ని రీజనరేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ రోజ్ వాటర్లో ఉన్న మంచి అరోమా వల్ల మనకి మైండ్ అనేది చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అండ్ చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. మనం బయటకు వెళ్ళి రాగానే జస్ట్ పిల్లో మీద కొంచెం రోజ్ వాటర్ స్ప్రే చేసుకొని పడుకుంటే ఆ అరోమా అనేది మనకి చాలా రిలాక్స్ ఫీల్ ఇస్తుంది. ఈ రోజ్ వాటర్ అనేది మన స్కిన్కే కదా మన హెయిర్ కూడా చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. మనం హెయిర్ ప్యాక్స్ ఏమైనా వేసుకునేటప్పుడు కొంచెం రోజ్ వాటర్ కనుక యాడ్ చేసుకుంటే అది మనకి మంచి షైన్ ఇస్తుంది అండ్ అలానే మైల్డ్గా మన స్కాల్ప్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా అయినా సరే అది తగ్గించడానికి ఉపయోగపడుతుంది అండ్ డాండ్రఫ్ కూడా రిమూవ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో చూసారా ఎన్ని యూజెస్ ఉన్నాయో రోజ్ వాటర్తో. మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఈ రోజ్ వాటర్ అనేది ఇప్పుడే కదండి, చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు. సో మనకి అప్పట్లో ఏంటంటే ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకున్నారు. ఇప్పుడు కూడా మనం చేసుకోవచ్చు బట్ రెడీగా ఇలాంటివి బాటిల్స్ దొరికేస్తున్నాయి. మనకి ఆల్కహాల్ ఫ్రీ ఉన్నవి తీసుకోవాలి రోజ్ వాటర్ అనేది అండ్ అన్ని స్కిన్ టైప్స్ కూడా సూట్ అవుతుంది. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే ఇంకా భయమే లేదు, హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్.